హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం సండే స్పెషల్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అనమాట. చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ అలాగే స్వీట్స్ కూడా. ఈ రోజులో లంచ్లోకి ఇదనమాట. ఫస్ట్గా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ అండ్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. ఒక చిన్న వీడియో అనమాట. సండే వచ్చేసరికి ఏదో ఒక స్పెషల్ ఉండాలి, లేదంటే అది సండేలాగా అనిపించుకోదు కదా. అందుకని ఈరోజు బిర్యానీకి ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం అయితే కుక్కర్ పెట్టుకొని బిర్యానీకి అవసరమైన లవంగా చెక్క, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాజికాయ, పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, అల్లం అండ్ ఆనియన్స్ 3 కలిపి పేస్ట్ చేసి, మరీ పేస్ట్ ఎక్కువ కాకుండా మీడియంలో పేస్ట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కస్తూరి మెతి కూడా వేసుకున్నాను. కస్తూరి మెతితో ఇది కొంచెం ఫ్రై చేయాలి, అటు ఇటు. ఇదిగోండి, మన ఫ్లేవర్ని బట్టి మిర్చి కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. మరీ కారం తినలేరు కాబట్టి మీడియం సైజులో నేనైతే వేశాను. దీనికోసం పుదీనా అండ్ కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉందండి, ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చారు, ఫ్రెష్గా ఉంది. అది కూడా కొంచెం పోపులో వేసుకుందాము. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా పోపులో వేశాను. చూడండి, వేడి వేడి పొగలు వచ్చేస్తున్నాయి, వేడిగా ఉంది. కొంచెం కోల్డ్ చేసింది, ఫీవర్ కూడా అనమాట. దానివల్ల కొంచెం వాయిస్ అటు ఇటుగా అనిపిస్తుంది. వాయిస్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. నాకు కొంచెం కోల్డ్ చేసిందండి, కోల్డ్ అండ్ ఫీవర్ అనమాట. ఆ ఎఫెక్ట్ వల్ల కొంచెం యాక్టివ్గా మాట్లాడలేకపోతున్నాను. అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుందండి, లేదంటే మాడిపోతుంది. ఇదిగోండి, ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పొటాటో కూడా వేసుకుందాము. యాక్చువల్గా అయితే చికెన్ పీసెస్ వేసి చికెన్ బిర్యానీ చేయొచ్చు, అంటే చేయొచ్చు కాదు, ఎప్పుడు అలాగే చేస్తాము. బట్ ఈరోజు తినని వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో, కొంచెం నాన్ వెజ్ తినకుండా. అందుకని వాళ్ళకి తినడానికి అవుతుంది కదా అని వెజ్ బిర్యానీలా చేసేస్తున్నాను అనమాట. ఇది కొంచెం దగ్గరికి ఫ్రై అయిన తర్వాత రైస్ అందులో వేసి మళ్ళీ రైస్ ఫ్రై అయినట్టు అటు ఇటు కలపాలి, కొంచెం హైలో పెట్టాలి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇంట్లో మసాలాలు అన్నీ హెల్ప్ ఇచ్చేస్తే చాలా ఈజీ కదండి చేయడం. అసలు చేసినట్టే అనిపించలేదు. మసాలాలు, ఆనియన్స్, టమాటో, చికెను అన్నీ క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేశారు ఇంట్లోని. సో దానివల్ల నాకు ఈజీ అయిపోయిందనమాట. మనమే చేసుకొని, మనమే ఆనియన్స్ కట్ చేసుకొని, మసాలాలు రెడీ చేసుకొని, చికెన్ క్లీన్ చేసుకొని, మళ్ళీ అవి కట్ చేసి పెట్టుకుంటే కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అన్నీ ఇచ్చేసారు క్లీన్ చేసి. ఇదిగోండి, దీనికోసం గరం మసాలా స్పూన్నర వేస్తున్నాను, అలాగే చికెన్ మసాలా కూడాను. చికెన్ కర్రీ కోసం చికెన్ మసాలా అనమాట. ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ కూడా ఇందులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ కర్రీలో వేస్తాను, అలాగే బిర్యానీలు కూడా వేసాను. ఇదిగోండి, ఒక స్పూన్నర వేసాను అనమాట. గరం మసాలా అనమాట, ఐడియా మీద వేసేసుకోవడమే. దీనికి తగిన సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ వేసేసుకోవడమే. ఇంకా ఇందులో మిగతా మసాలాలు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ టేస్టీ సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది. టేస్టీ సాల్ట్ వేస్తే ఎక్కువ వేయకూడదండి, ఇది కూడా చాలా లైట్గా వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే పుదీనా అయితే నేను పోపులోనే వేసేసాను. దీనికి కవర్ పెట్టేసుకోవడమే, కుక్కర్ లిడ్
కవర్ చేసుకొని పెట్టేసుకోవడమే. మన దీన్ని బట్టి నేనైతే ఒక్క విజిలే పెడతానండి. ఒక్క విజిల్‌తో చాలా పువ్వులా వచ్చేస్తదనమాట బిర్యానీ. ఒక్క విజిల్‌తోనే ఆఫ్ చేసేస్తాను. ఇది ఇలా పక్కన ఉంచుదామండి. ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సినవి చూద్దాము. చికెన్ గ్రేవీ కర్రీకి సెపరేట్‌గా, చికెన్ ఫ్రై కర్రీకి సెపరేట్‌గా 2 వాటిల్లో తీసి ఉంచానండి. ఇది కూడా ఇంట్లో అన్నీ రెడీ చేసి ఇచ్చేసారండి. లేదంటే చేయలేను. ఇంట్లో అన్నీ క్లీన్ చేసి, కట్ చేసి, ప్రతీదీ ఇచ్చేస్తే జస్ట్ అలా నిలబడి అలా చేసేసాననమాట. ఇగోండి ఇది చికెన్ ఫ్రై కోసం సెపరేట్ పెట్టాను. ఇది చికెన్ గ్రేవీ కర్రీ. ఎందుకంటే చికెన్ బిర్యానీలకి గ్రేవీ కర్రీ బాగుంటుంది కదా, దానికోసమని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసాను. ఇంకోవైపు కుక్కర్ అవుతుందండి బిర్యానీది, అది అలా అవనియండి. ఈలోపు సెకండ్ దీంట్లో మనం చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసేసానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి ఇచ్చేసారు ఆనియన్స్, మసాలాలు అన్నీ కూడా. ఎంత హ్యాపీగా చేసేసానో, ఇలా అందించిన వాళ్ళు ఉంటే అసలు కష్టమే అనిపించదండి. చాలా ఈజీగా చేసేయచ్చు. అంటే ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసామనుకోండి, అది ఈజీగా తొందరగా మగ్గిపోతుందనమాట. అందుకని నేను ఫ్రై చేసినప్పుడే అందులో కొంచెం సాల్ట్ వేస్తాను. ఎక్కువ ఆనియన్స్ కొంచెం వేగవు కదా, ఫ్రై అవ్వని. అందులో ఫ్రై అవుతున్నప్పుడే, ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తే అది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఏంటోనండి, అలాగా సరదాగా చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కూడా పెడతాను. చూడండి, లైక్ చేయండి, ఆదరించండి మమ్మల్ని. జస్ట్ మీరు లైక్ చేస్తే కదా మళ్ళీ ఈ వీడియో ముందుకెళ్తుందండి. మీరు లైక్ పెట్టకపోతే మాత్రం వీడియో ముందుకు వెళ్ళదు. మీరు ఇచ్చే లైకులు ఎన్ని లైకులు ఉంటే దాన్ని బట్టి ముందుకు వెళ్తుందన్నమాట వీడియో. ఓకే అండి, ఇగోండి కుక్కర్ విజిల్ వచ్చేసింది, బిర్యానీ రెడీ అనమాట. సో అది ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చికెన్ కర్రీలో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఇందులో వాటర్ అస్సలు వేయకూడదండి. అంటే మూత పెట్టి ఉంచుతాము, ఆవిరితో వచ్చే వాటర్తోనే ఇది గ్రేవీ మొత్తం వస్తుందన్నమాట. వాటర్ పోసామంటే అది టేస్ట్ మారిపోతుంది. ఇంకొన్ని చికెన్ కూడా అందులో వేసేస్తున్నాను. కోల్డ్ వలన కొంచెం నా వాయిస్ అయితే కొంచెం నాకే తెలుస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కోల్డ్ అండ్ లైట్ ఫీవర్ అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గిందని వీడియోస్ పెడుతున్నాను. ఇదిగోండి, ఇది మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి బాగా చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బాగా. ఇది కొంచెంసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఉంచుదామండి. ఈ ఆవిరితో వచ్చే వాటర్తోనే మొత్తం గ్రేవీ అంతా వస్తుందండి. మనం స్పెషల్గా వాటర్ ఏమి వేయనవసరం లేదు. అలాగే టమాటో, ఆనియన్స్ నుంచి కూడా వచ్చే వాటరు ప్లస్ ఇది మూత పెడుతున్నాం కదా, ఈ రెండిటితో వచ్చే వాటర్తో బాగా కుక్ అయిపోద్ది. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా చేసుకోవాలండి. తర్వాత కస్తూరి మెతి కొంచెం ఉంటే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా వెల్లుల్లి, అల్లం పేస్ట్ అన్నీ వేసేసాం కదా ముందే. తర్వాత చికెన్ మసాలా అనమాట. చికెన్ మసాలా కూడా ఒక 5 మినిట్స్కి ఆఫ్ చేస్తామనగా వేసుకుంటే బాగా పడుతుంది. సరిపోయినంత వేసుకోండి. బిర్యానీ కాంబినేషన్ అయితే మాత్రం చికెనేనండి. చికెనే బాగుంటుంది, చికెన్ గ్రేవీ కర్రీ.
మళ్ళీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోవడమేనండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకోవైపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి బిర్యానీ రెడీ, చికెన్ కర్రీ కూడా రెడీ, గ్రేవీ కర్రీ. ఫ్రై కర్రీ అయితే నేను వీడియో తీయలేదు. చూడండి పొగలు ఎలా వచ్చేస్తున్నాయో, వీడియో తీస్తుంటే వీడియో మీదకి వచ్చేస్తున్నాయి వేడి వేడిగా. కెమెరామెన్లో వచ్చేస్తుంది వేడి వేడి పొగలు. ఇదిగోండి ఫ్రెష్గా వేడిగా ఉండే బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ. ఓకే అండి, ఈరోజైతే మాకు సండే స్పెషల్ ఇదనమాట. ఈ చిన్న వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మనం ఇంకా ప్లేట్లోకి తీసుకొని రెడీగా తినేయడమే అనమాట. అస్సలు వాటర్ వేయలేదండి ఇందులో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.